హాయ్, దిస్ ఇస్ సంధ్యారెడ్డి, వైఎస్ఆర్సీపీ. నాకు నిన్న ఒకటి బాగా వింతగా అనిపించింది అబ్బా. చంద్రబాబు నాయుడు గారు మొన్న కళ్ళు తాగితే నిన్న మన డీసీఎం గారు తెలంగాణకి వెళ్ళి కళ్ళు తాగిన కోతిలాగే ఎగురుతున్నారు. సరే, అది పక్కన పెడదాం. ఇంకోటి ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా జగన్ గారు, రాజారెడ్డి గారు లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఏందండి ఇది? అక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ వాళ్ళని ఎందుకు అక్కడ పోలుస్తున్నారు? ఇంక ఇదే పనా? ఈ నామస్మరణ కన్నా మన ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి రాజా జగన్ అని పెట్టుకోండి. చక్కగా డైలీ 24 గంటలు పిలవచ్చు. మీ కళ్ళ ముందే తిరుగుతుంటారు. ఆ పేర్లతో పిలుచుకోండి హ్యాపీగా. మన ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు కదా, మన బుడ్డోడికి పెట్టేయండి ఆ పేరు, సరిపోద్ది, రాజా జగన్ అని. ఏంటండి, మీ రివాల్వరు మీరు హ్యాండ్ ఓవర్ చేశారా? మీ అన్న కూతురు లేచిపోయి పెళ్లి చేసుకొని మా బాబాయ్తో మాకు ఇబ్బంది, మాకు ప్రాణహాని ఉంది, ఆయన రివాల్వర్ ఉందంటే మీరు అప్పుడు వెళ్ళి ఆ రివాల్వర్ని హ్యాండ్ ఓవర్ చేశారు. ఆయన ప్రజలను పరిపాలించేవాడికి రివాల్వర్తో ఏం పని అండి? ఏం చేసుకుంటాకండి రివాల్వర్? ప్రజలను చంపేసి పరిపాలన చేసుకుంటావేంటి? నీ రివాల్వర్ హ్యాండ్ ఓవర్ చేస్తే ఎవడ క్లాసు, చేయకపోతే ఎవడ క్లాసు, ఎవడ గొప్ప? దానివల్ల నీకు ఉపయోగం ఉందా? షో కేసులో పెట్టుకొని చూసుకుంటాం తప్ప ఏంటి ఉపయోగం? వాడికే ఉపయోగం లేదు. అదేదో పెద్ద గొప్పగా చెప్తున్నావు. అండ్ ఇంకోటి, ప్రైవేటు ప్రాపర్టీ ఓకే, అది ప్రైవేటు, అది నీ పర్సనల్. నువ్వైతే ఎదుటవాడి గురించి మాట్లాడచ్చు. ఏది? పెద్దిరెడ్డి గారి ఫ్లాట్ల గురించి మాట్లాడచ్చు, మిథున్ రెడ్డి గారి ఆస్తుల గురించి మాట్లాడచ్చు. వాళ్ళు మాత్రం నోరు మూసుకొని ఉండాలి. మీ దగ్గరికి వచ్చేసరికి కేసులు పెట్టేసి సెక్షన్ల పేర్లు చెప్పేస్తారు. ఎందుకంటే అది మీది కదా. ఎదుటోడిదైతే కాకిలాగా వాలిపోవచ్చని. ఎక్కడ ఉందండి మీకు అసలు? గద్దర్ గారికి కారు కొనిచ్చారు, నిజమేనండి. ఆయనకి బుల్లెట్లు తగిలాక 2011 నుంచి సెకండ్ హ్యాండ్ కారే వాడారు. మరి మీరు కొనిచ్చిన కార్లు ఎక్కడికి వెళ్ళినాయి? మీరు కొనిచ్చిన బండ్లు ఎక్కడికి వెళ్ళినాయి? ఏదో చెబుతారు, ఏపీ అంటారు, అదంటారు, ఇదంటారు. ఏంటంటే నిన్న మా అధికార ప్రతినిధి ఒక ఆయన అన్నాడండి, ఓపెన్ వేలం పాట వేసేసుకున్నారు మీరు. ఇక్కడ మమ్మల్ని ఏమో చంద్రబాబు కొనేసుకున్నారు, నన్ను ఆల్రెడీ వేలం పాటలో. ఇక్కడ మీరు ఎవరు కొనుక్కుంటారని వేలం పాట వేసుకుంటున్నారు. మీరు వేసుకోండి, మీరు వేలం పాట వేసుకోండి. కానీ ఎంతసేపు జగను, రాజశేఖర రెడ్డి గారు, ఆయన 2004లో ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఏం చేసుకుంటా? సెకండ్ హ్యాండ్ సినిమాలు అన్నట్టు డబ్బింగ్ సినిమాలు చేసుకుంటా, వాడెవడో తీసిన సినిమాలని మీరు చేసుకుంటా ఉన్నారు. మీరు కూడా మీ స్థాయిని మించి మాట్లాడి పొద్దిక లేకుండా, ఎక్కడ స్టార్ట్ చేసేది ఎక్కడ ఎండ్ చేసేది పొద్దిక లేకుండా మాట్లాడే ఒక్కటి మీకు మాత్రమే చెల్లింది, పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్స్ అండి. ఓకే, బాయ్ బాయ్.